అందరికీ నమస్కారం. అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు. చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవాణి గారు నా జీవితంలో లభించిన నా అదృష్టం. ఈ సినిమాలో 4 మంచి పాటలు రాశాను కీరవాణి గారి స్వర సహకారంతో. చాలా ఆనందంగా ఉంది. మంచి పాటలు రాశాను ఈ సినిమాలో. నేను 10-15 ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలన్నిట్లోకెల్లా ఉత్తమోత్తమైన కవితా పంక్తులు ఈ సినిమాలో రాశాను. అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి 2. ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే. మరి అట్టా ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నా గుండె కోటల రాణివి నువ్వంట, నా 2 కాళ్ళ పల్లకిలోన ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు. చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవాణి గారు నా జీవితంలో లభించిన నా అదృష్టం. ఈ సినిమాలో 4 మంచి పాటలు రాశాను కీరవాణి గారి స్వర సహకారంతో. చాలా ఆనందంగా ఉంది. మంచి పాటలు రాశాను ఈ సినిమాలో. నేను 10-15 ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలన్నిట్లోకెల్లా ఉత్తమోత్తమైన కవితా పంక్తులు ఈ సినిమాలో రాశాను. అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి 2. ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే. మరి అట్టా ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నా గుండె కోటల రాణివి నువ్వంట, నా 2 కాళ్ళ పల్లకిలోన ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నాను. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. సార్, ఏ ఈవెంట్కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్స్ బట్టి, అతిథులు బట్టి ఆ స్టేజ్ మీదకి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు.
తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. సార్ కిరవాణి గారు, చంద్రబోస్ గారు, ఐ ఇన్వైట్ యూ పర్సనలీ ఆన్ టు ది స్టేజ్. బిగ్ అప్లాజ్. కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి అది నా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగాకి పనిచేశారు. అది నా సామిరంగా అదృష్టం. సార్ మన ఇద్దరం ఎన్నో సినిమాలు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. కానీ నాకు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవడం. సుమా వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా. ఇప్పుడే దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీ రెస్పెక్ట్ యువర్ అసోసియేషన్ ఫర్ నా సామిరంగా అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ వరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవి చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ నాసి సామిరంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి, కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ and giving them life. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ ఫంక్షన్లు అన్నీ కూడా ఇక మీద దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎవరో ఒక వీరాభిమాని